హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? సరే, ఇంక ఈ వీడియో మీకు స్టార్టింగ్ తమ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉండాలి. ఈ పాటికి చాలామంది కూడా చూసేసి ఉండాలి. ఇవాళే మాకు ప్రీమియర్స్ అండి. ఈ మూవీ గురించి మన వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. సో చిరంజీవి గారి మూవీలో నేను ఒక చిన్న రోల్ చేశానండి. సో దాని గురించి చెప్పటమే, ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వటమే ఈ వ్లాగ్ పరమార్థం అనమాట. ఈ మూవీ ప్లానింగ్ అంతా ఇప్పటికిప్పుడు జరిగింది కాదండి. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో నాకు మూవీ రోల్ కన్ఫర్మ్ అయింది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వెళ్ళి షూట్ చేశాను. సగం షూటింగ్ అయినా క్యాన్సిల్ అయితే మళ్ళీ అక్టోబర్ ఫస్ట్ వీక్ మళ్ళీ వెళ్ళి షూట్ కంప్లీట్ చేసాం. అప్పుడే డబ్బింగ్ చెప్పి వచ్చేసాను. ఇది ఇప్పుడు జాన్యువరి, డేట్ కూడా మర్చిపోయానండి కంగారులో. జనవరి 11th. మైండ్ అంతా బ్లాక్. ఎందుకంటే మేము ఇప్పుడు ఫస్ట్ షోకి బుక్ చేయాలి, సెకండ్ షోకి బుక్ చేసాం. ఫస్ట్ షోకి వెళ్ళిన ఆల్రెడీ ఫ్రెండ్స్ టకటకా ఫోన్లో మెసేజ్లు, నా క్లిప్స్ వీడియోస్ తీసి పెట్టేస్తున్నారు, నా ఫొటోస్ కూడా వచ్చేస్తున్నాయి. దాంతో ఎక్సైట్మెంట్లో ఉన్నాం అనమాట. అందుకే మొహం కూడా ఎర్రగా అయిపోయింది. వేసిన మేకప్ కూడా తెలుస్తున్నట్లేదు. అంత సొన్నం కొట్టా, అది కూడా కనిపించట్లేదు. అంత ఎర్రగా అయిపోయింది ఆనందం తట్టుకోలేక. సో ఇది నా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. నేను అక్కడ చిరంజీవి గారితో చేసినప్పుడు కూడా వ్లాగ్ చేశాను, అనిల్ రావిపూడి గారి పర్మిషన్తోనే. సో ఆ మూమెంట్స్ అన్నీ అసలు ఎలా వెళ్ళాము, ఎలా ఆపర్చునిటీ వచ్చింది, అక్కడ షూట్ క్లిప్స్ అవన్నీ డీటెయిల్గా ఫ్యూచర్ వ్లాగ్స్లో వస్తాయి అన్నమాట. ఇదంతా మరి ఎలా జరిగింది అనేది కూడా రావాలి కదా. ఫ్యూచర్లో నేను 2-3 వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను ఈ టాపిక్ మీద. ఇప్పుడు మాత్రం మేము డైరెక్ట్గా వెళ్ళి ఆ మూవీని ఎంజాయ్ చేయటం మీద అనమాట. ఎక్కువ ఎక్సైట్మెంట్లు. ఇదిగో ఇక్కడ మధు తొందరపడుతున్నాడు. ఇప్పుడే విజల్ గురించి మాట్లాడుతున్నావు. విజల్ వేయడం వచ్చా? విజల్ తెచ్చుకుంటున్నా. నువ్వు విజల్ వేసి పిల్లలకి నేర్పించాలి. ఇప్పుడు ఏం లేదండి, నేను సీన్లోకి రాగానే ఇక్కడ ముగ్గురు విజల్ వేయాలి. అది నా ఆనందం. అప్పుడు అందరినీ పంపిస్తారు బయటికి. యాక్చువల్గా నిజమే, థియేటర్లో గోల్ చేస్తాడు, పంపించేస్తారు. మా అక్క తెలుసా, ఇప్పుడు జన్మకు ఒకసారి టీవీలో సినిమా చూస్తుంది, జన్మకు ఒకసారి థియేటర్లో సినిమా చూస్తుంది. పెన్సిల్వేనియాలో ఉంటుంది. తను కూడా ఫ్రెండ్స్ని వేసుకొని వెళ్ళిపోతుంది థియేటర్కి. అంటే తను విజల్ వేయాలన్నంత కసిగా ఉందంట తను. ఇంకోటి, మా ఫాదర్ది అయితే మామూలు విషయం కాదండి. శుభలగ్నం సినిమా మా ఫాదర్ చూసింది థియేటర్కి వెళ్ళి. శుభలగ్నం ఇప్పుడు 1994లో 31 ఏళ్ళు అయింది ఇప్పుడు ఆయన థియేటర్కి వెళ్ళి. రేపు మార్నింగ్ ఇండియాలో ఫస్ట్ మార్నింగ్ 7 o'clock షో ఉంటుంది కదా, దానికి వెళ్తున్నారు. దానికంటే 6 కల్లా వెళ్ళి కూర్చుంటున్నారంట. ఇందాక కాల్ చేశారు, 6 గంటలకు వెళ్ళి అక్కడ కూర్చుంటారంట. సో అంత ఎక్సైటింగ్ ఉన్నారనమాట. సో మా రిలేషన్స్, నా ఫ్రెండ్స్ నన్ను గుర్తు చేసుకోవడానికి, నేను ఫీల్ అయిన ఎక్సైట్మెంట్ వాళ్ళు ఫీల్ అవ్వడానికి హ్యాపీగా వెళ్తున్నారు. సో ఈ ఆనందం అంతా రావడానికి ముఖ్య కారకులు ఇదిగో నా ఫ్యామిలీ. ఈ ఎంకరేజ్మెంట్ ఇచ్చి నన్ను పుష్ చేశారు. మరే నిజమే అనుకుంటారు, వీళ్ళు ఎవరు లేరండి, నేనే ఉంది. అలారం కూడా పెట్టుకున్నాం. సరే బయలుదేరుతున్నాం. ఈ ఇంత బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి ముందు థ్యాంక్ యూ చెప్పుకొని నేను స్టార్ట్ చేస్తున్నాను. అండ్ చిరంజీవి గారితో వర్క్ చేయటం అనేది, ఆయన పక్కన నిలబడి యాక్ట్ చేయటం అనేది, ఇదేంటంటే ఒక డ్రీమ్లో కూడా లేనిదండి. అంత పెద్ద ఇది నిజం అవ్వటం ఒక మిరాకిల్ యాక్చువల్గా నా లైఫ్లో అయితే. సో ఆ ఎక్స్పీరియన్స్ని పెద్ద స్క్రీన్ మీద చూస్తున్నాను. డబ్బింగ్ చెప్పినప్పుడు చూశాను, కానీ అది రెడీ అయిన ఫుటేజ్ కాదు, రా ఫుటేజ్. ఇప్పుడు ప్రాపర్ది. ఇప్పుడు నాకు వాట్సాప్లో నా ఫ్రెండ్స్ పంపించారు క్లిప్స్ అన్ని టకటగా థియేటర్లో తీసి కదా. మధుకి అసలు నేను ఏం చేశానో కూడా తనకు తెలియదు తెలుసా. తను బాగా క్యూరియస్గా ఉన్నాడు. ఈ వాట్సాప్లో వచ్చేసరికి జమ్మును ముగ్గురు వచ్చి నాతో పాటు చూశారు. ఇంకా ఉంది జాను, మీరు చూసింది 1 minute-దే, ఇంకా కంటిన్యూషన్ చూడొద్దు. వీళ్ళు చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతున్నారు. మధు అయితే రికార్డ్ చేసుకొని దాచుకుంటాడంట. సో అసలు ఇలా ఆగలేకపోతున్నారండి. థియేటర్లో చీకట్లో వస్తుంది, నేను అక్కడేమో ఈ గొంతు వేసుకొని అరుస్తా చేయలేను. మర్చిపోయాను, గొంతు అంటే గుర్తొచ్చింది. సరే, ఈ గొంతుని లవ్ చేసే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే ఇవాళ నేను ఈ ప్లేస్కి వెళ్ళాను. సో జీవితంలో మర్చిపోలేను. నా యూట్యూబ్ ఆడియన్స్కి, నన్ను ఇష్టపడి అభిమానించే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నన్ను హేట్ చేసే హేటర్స్ ఉన్నారు కదా, ఫోన్లో అంటే నా గొంతుని మ్యూట్లో చేయటమో లేకపోతే సౌండ్ తగ్గడమో చేస్తారు. ఇప్పుడు 70mm, మిగతా ఏ ఎంఎం ఉంటాయో నాకు తెలియదు. ఇప్పుడు చూడండి, దమ్ము ఉంటే సౌండ్ తగ్గించి థియేటర్లో చూడండి. మీ చెవుల్లో నుంచి రక్త బొట్లు రావాలి నా వాయిస్కి. గట్టిగా 5 నిమిషాలు ఉంటేనే 5 చుక్కల రక్తం రావాలి కోరుకుంటున్నాను ఆ హేటర్స్ని చెవుల్లో నుంచి. అటువంటిది నేను నిజంగా ఇమాజిన్ చేసుకోండి, ఫ్యూచర్లో ఎప్పుడు నా 6 గంటలు ఎంత ఉన్నాను అనుకోండి, మీ చెవులు పగిలిపోతాయి అన్నమాట. అందుకని నా హేటర్స్ మర్చిపోకుండా నన్ను చూడండి. సరే, హేటర్స్ గురించి ఎందుకు గుర్తు చేసుకున్నానంటే, ఈ హేటర్స్ వల్లే నేను ఈ స్టెప్ వేయడానికి కసి వచ్చింది. మళ్ళీ నన్ను అభిమానించే వాళ్ళ సపోర్టు, బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద స్టెప్కి ముందుకెళ్ళాను. సో ఇద్దరిని ఈక్వల్గా వాల్యూ ఇస్తున్నానండి. జీవితంలో మనం హెడ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి, అందుకే ముందుకెళ్తాం.
సరే వీళ్ళు బాగా ప్రెజర్గా ఉన్నారు నాకన్నా ఎక్కువ. నాకేంటంటే ఎక్సైట్మెంట్ వస్తే బాగుడు ఆపను, ఇప్పుడు అది జరుగుతుంది. ట్రాఫిక్ ఉంటే వెళ్ళాలి. అయ్యి బాబాయ్, అసలు పేర్లు పట్టం కూడా నేను ఆగను. అసలే మేము అందరం చిరంజీవి గారి ఫ్యాన్లు కూడా. బిట్టు ఇట్లా నీకు ఒకటి ఇష్టం కదా చిరంజీవి గారిది, ఏంటది? బాస్. చెప్పు. బాస్ అని ఒక మ్యూజిక్ వస్తుంది చూసావా, దీని ఫేవరెట్ అనమాట. కానీ చిరంజీవి గారు మన జనరేషన్, మన పేరెంట్స్ జనరేషన్ నుంచి స్టార్డమ్ మెయింటైన్ చేస్తా బెస్ట్ ఇచ్చారు కదా. ఈ జనరేషన్కి యాక్చువల్గా చిరంజీవి గారి రేంజ్ ఇంకా ఈ సినిమాతో తెలిసిపోద్ది. సో పిల్లలు కూడా పెద్ద ఎక్సైటింగ్. సో బాస్ అనగానే మా బిట్టుగడికి చిరంజీవి గారి. సో ఆ బీట్ అలా క్రియేట్ చేసింది వీళ్ళ బ్రెయిన్లో, అర్థమైంది. వీళ్ళు ఆగలేకపోతున్నారు. పదండి వెళ్దాం, వెళ్ళినా మాట్లాడుకుందాం. ఎక్సైటింగ్ అనమాట, పిచ్చ ఎక్సైటింగ్ ఉన్నాను. ఒక 5 నిమిషాలు చేసిన రోజులకి నాకే ఇంత ఉంటే అసలు పెద్ద పెద్ద యాక్టర్లు, డైరెక్టర్లు, డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్లు వాళ్ళు యాక్చువల్గా టెన్షన్తో ఉంటారు. నాలాంటి వాళ్ళు ఏంటంటే మొదటిసారి వెళ్తున్నా కదా, మొదటిసారి నన్ను నేను చూసుకుంటున్నాగా, జస్ట్ ఎక్సైట్మెంట్ అంతే. ఇది నా జీవితంలో బిగ్గెస్ట్ స్టెప్ అండి. చూసే వాళ్ళకి ఇది చిన్నది కావచ్చేమో కానీ నాకు చాలా పెద్దది. నాకన్నా ఆత్రంగా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎంత హడావుడికి వెళ్తున్నాడో మధు, తను చూసుకోవడానికి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నావు. ఏ జాను ఫుల్ కింద తెలుసా హాలు. కోవిడ్ తర్వాత మేము చూసిన సినిమాల్లో ఫింగర్స్ మీద లెక్క పెట్టొచ్చండి హాళ్ళు ఫుల్ అయినాయి. ఇది మళ్ళీ హాల్ ఫుల్ అయిపోయింది. అమెరికాలో మా కజిన్స్, మా సిస్టర్ ఫ్యామిలీ అందరూ ఇదే చెబుతున్నారు, హాల్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అని. సో అదృష్టం ముందు ఆ డైరెక్టర్ది, చిరంజీవి గారిది అదృష్టం అదనమాట. సరే, నాకు కూడా అదే అదృష్టం పట్టాలని కోరుకుంటున్నా. పదండి వెళ్దాం. రండి. బ్రేక్, ఇంటర్వెల్, అందరు వెళ్ళిపోయారని బ్లాగ్ మొదలుపెట్టాం. సినిమా ఫస్ట్ హాఫ్ ఉంది, బీభత్సం, చాలా బాగుంది కదా జాను. ఏంటి అందరూ తెలుసా ఊగుతా నవ్వుతున్నారు, అసలు ఎవ్రీ సెకండ్ నవ్వుతున్నారు, చాలా బాగుంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు, వాళ్ళెవ్వరికి నేనున్నట్టు ఇంకా తెలియదు. నా కంటిన్యూస్ కాల్స్, నా ఫోన్లు, ఇన్స్టాగ్రాముల్లో వరుస పెట్టి మెసేజ్లు తెలుసా. నేను అసలు ఫోన్ కూడా చూడాలి, నాకు భయం వేస్తుంది, పాజిటివ్ అవుతుందో నెగిటివ్ అవుతుందో తెలియక. నేను అందుకని మళ్ళీ ఫోన్ కూడా మోగుతుంది ఇక్కడ. నెగిటివ్ వస్తుందేమని భయంతో, ఎందుకంటే నా గొంతు కదా, అందుకు భయం. సరే, ఎనీవే సినిమా చూసినాక మాట్లాడుకుందాం. మళ్ళీ జనం అందరూ వచ్చేసరికి వీడియో అయిపోవాలి. మీకు తెలుసా నెక్స్ట్ వరస షోలు, టుమారో, ఎవ్రీథింగ్ అన్నీ థియేటర్లు ఫుల్ అండి. నాకు ఆశ్చర్యం వేసింది, మేము చాలా రోజుల తర్వాత ఇంత హ్యాపీగా నవ్వుకున్న మూవీ అనకూడదు కానీ ఇప్పటిదాకా అనిల్ రావిపూడి గారు చేసిన అన్ని మూవీస్లోకెల్లా నాకు ఇది టాప్ 1 అనిపించింది. అంటే నేను ఉన్నానని కాదు, ఇది నాకు టాప్ 1 అనిపించింది. ఆయన తిట్టుకుంటాను, అన్నీ బాగున్నాయి కానీ ఇది నాకు బెస్ట్ అనిపించింది. బాస్ నచ్చింది. మా బిట్టుగాడు ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్ అయిపోయింది. ఎలా బిట్టు, యూ వాంట్ టు సీ హిమ్? చిరంజీవి గారిని చూడాలనుకుంటుందంట. కానీ ఈ జన్మకి నాకైతే అదృష్టం దొరికింది. ఆయన చూడటం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో యాక్ట్ చేయటం, అసలు ఆయన ఎంత డౌన్ టు ఎర్త్. నేను చిరంజీవి గారి గురించి మొత్తం నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. అసలు ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు, ఎలా ఉంటున్నారు నార్మల్ పీపుల్తో, నేను డీటెయిల్గా తర్వాత చెప్తాను. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, కాకపోతే వాళ్ళకి రీజన్ తెలియదు. ఎప్పట్లా సినిమా ఎంజాయ్ చేయడానికి వచ్చామని అనుకుంటున్నారు. తెలిసి ఇది అయిపోయినా చూద్దాం మిగిలిందంతా. నేనైతే ఇంటర్వెల్లో కూడా బయటికి వెళ్ళట్లా, అంటే ఏ ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వను. ఎందుకంటే ఏది కొనుక్కోవాలన్నా లేట్ అయిపోతాయని మేము పాప్కార్న్లు, ఐస్ క్రీమ్లు అన్నీ కొనుక్కొని వచ్చేసాం. సో పిచ్చ ఎక్సైటింగ్ ఉందండి. అసలు చిరంజీవి గారు ఆ లుక్, ఆ డ్యాన్స్ బీభత్సంగా జనం. అసలు ఐ లైక్ బాస్ అంట. అసలు బాగా, అంటే నేను అన్నది కరెక్టే. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఆయన అంటే ఏంటో చూపించడం మాత్రం ఇది సూపర్. వీళ్ళకి కూడా ఫ్యాన్ అయిపోయారు. ఇప్పుడు దాకా ఏంటంటే ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు హీరోస్కి ఫ్యాన్లు కదా, చిరంజీవి గారికి వీళ్ళు కూడా ఫ్యాన్లు అవుతున్నారు చూసి బాగా. అంటే మనం ఎవరికి అభిమానిస్తున్నామో మన పిల్లలు కూడా వాళ్ళు అభిమానిస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఆ మూమెంట్స్ అండి. సరే, జనం వచ్చేస్తున్నారు, ఇంకా బాగోదు, నేను మళ్ళీ మాట్లాడతా. గయ్యాళి అనగానే యూకేలో ఉందని తెలియాలి. సినిమా చూసేసామండి. ఇక్కడున్న ఫ్రెండ్స్ అందరూ గుర్తుపెట్టారు. అసలు మధు, జాను నువ్వైతే ఏం చేస్తున్నా, కళ్ళతో పక్క చూస్తే ఇంకో పక్క రికార్డ్ చేసుకుంటున్నాడు మధు. ఫస్ట్ మెమరీ అంట, అందరూ ఏళ్ళలో విజల్స్. నేను చెప్పిన డైలాగ్కి విజల్స్ వేసారా, ఆడవాళ్ళకి కనెక్ట్ అయిందని విజల్స్ వేసారా, నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. నా కోసం ఎవరు విజల్స్ వేస్తారులే అనుకున్నా. క్లాప్స్ కూడా విన్నాక అసలు మైండ్ ఏం పని చేయటంలా. ఇక జీవితంలో మర్చిపోలేను ఈ మూమెంటు. మళ్ళీ అగైన్ ఇలాంటి మూమెంట్ రావడానికి రీజను అనిల్ రావిపూడి గారు, అండ్ థ్యాంక్స్ టు హిమ్. అండ్ చిరంజీవి గారి పక్కన ఉండబట్టే నన్ను చూశారు.
ఎందుకంటే మహావృక్షం పక్కన ఒక చిన్న గడ్డి పడక ఆ ఐడెంటిటీ ఆయన వల్లే వచ్చింది నాకు. థ్యాంక్స్ టు హిమ్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా ఫోను మోగుతుంది, ఫోన్ నిండా మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్ టంగ కొట్టుకుంటుంది. అసలు ప్రతి చోట ఇవే సౌండ్లు. ఊరికి ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలామంది స్టేటస్లో నా ఫోటోలు పెట్టేసుకొని ఉన్నారు, నా క్లిప్స్ షేర్ చేసుకొని ఉన్నారు. ఇంకా నాకు అది చూడాలంటే భయం వేసింది. పాజిటివ్గా అంటున్నారో నెగిటివ్ అంటారో తెలియక. సో ఇప్పుడు అర్థమైంది వీళ్ళందరూ వచ్చి మాట్లాడితే పాజిటివ్ అని. ఇదన్నమాట. ఇంకా ఎట చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియటలా. నా హస్బెండ్ నా కిడ్స్ పుష్ చేసి ఇండియా పంపించి నా పేరెంట్స్ సపోర్ట్ ఇచ్చి ఈ స్టెప్ వేయడానికి సంబడి ఎవరో ఒకళ్ళు మనకి పుష్ ఇస్తేనే ఇలా జరుగుద్దండి. అదే జరిగింది. సో నాకు ఇందులో ఎవరెవరు ఉన్నారో నా మనసుకు తెలుసు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అందరినీ నేను బయటికి చెప్పుకోలేను. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. చాలా హ్యాపీ అనిపించిందండి. అండ్ యూట్యూబ్ ఫ్యామిలీకి, ముఖ్యంగా మీకు, ఒక ఉమెన్ అయ్యుండి గ్రో అవుతుంటే ఈర్ష్య అసూయ లేకుండా నన్ను గ్రో చేయడానికి మీరందరూ నాకు కొట్టిన తంబులే ఇవాళ నా గ్రోత్. ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోను. చేతులు కూడా వణుకుతున్నాయి అన్నమాట. అర్థం కావట్లే ఎలా తీసుకోవాలో కూడా తెలియటల్లా. కొత్త కదా, మా ఫ్యామిలీలో ఎవరూ లేరు ఇలాంటి అడ్వెంచర్ చేసిన వాళ్ళు మూవీస్లో. హిందీ మూవీస్లో ఇది నా చాలా స్పెషల్ మూవీ అండి. అనిల్ రావిపూడి గారు బోల్డ్ మూవీస్ తీశారు. మేము అందరం ఆయన డైరెక్షన్ ఫ్యాన్లు. ఇక్కడే కాదు, యూకే, అమెరికాలో ఆయన బేస్ బీభత్సంగా ఉంటుంది. అటువంటిది ఈ మూవీ నాకు మోర్ స్పెషల్. నేను కూడా ఉన్నాను కాబట్టి, అంటే నేను బాగా అభిమానించే చిరంజీవి గారితోనే ఉన్నాను కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి దాకా మీరు నాకు తీసుకొచ్చినందుకు. ఇంకా ముందరికెళ్ళాలి కదా. యా, ముందరకెళ్ళాల. సరే, ఇప్పటిదాకా మన యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకి నందూస్ వరల్డ్ నా జీవితాన్ని నిజంగా మార్చేసింది. నా ప్రపంచం ఇలా ఉంటుందా అనిపించింది. ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇక ముందు చూసి ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని నా దాకా అందచేయండి. ఇంకొక మాట, జీవితంలో ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, యూట్యూబ్ను వదలను. జిగటలా పట్టేసుకుంటా. నా ఐడెంటిటీ స్టార్ట్ అయింది అక్కడే. సో అందుకని జీవితాంతం వదలను. మా పిల్లోడితో కూడా వీడియోస్ చేయొద్దు మరి. సరే, మళ్ళీ కలుద్దాం.